హలో! సో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా జపాలి పాప వినాశనం వ్లాగ్స్ పెట్టాను. మీ అందరికి నచ్చాయి కదా! థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ ఏమంటే సరిగ్గా రిప్లైసే ఇవ్వలేకపోతున్నాను కదా! కొంచెం హెల్త్ బాగుండడం లేదు. విసుగు వచ్చేస్తూ ఉంది ఎండలకి. అలసిపోతున్నాను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మా యాపీ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంది. ఏమంటే ఆంటీ అలా బొట్టు బిళ్ళలు కొను పెట్టుకుంటారు, అవన్నీ వేస్ట్ చేస్తూ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది తీసేసి ఇలా గోడలకి అంటించడము, ఎక్కడంటే అక్కడ అంటించేసేయడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. చూపిస్తాను, కొత్త ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేపిస్తాను దీంట్లో. దానికన్నా ముందు ఈ చిన్న రివ్యూ చూసేసేయండి. సో ఈరోజు నేను మీకు వావ్ స్కిన్ సైన్స్ నుండి వైటమిన్ సి రేంజ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. వైటమిన్ సి అనేది ఎండలకి చాలా హెల్ప్ అవుతుంది. సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, మన స్కిన్ ఈ టైంలో కూడా గ్లోగా బ్రైట్గా ఉండాలంటే వైటమిన్ సి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఏమంటే వావ్ స్కిన్ సైన్స్ నుండి బ్రైటనింగ్ వైటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ విత్ బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఫర్ డీప్ క్లెన్జింగ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ న్యాచురల్ యాక్టివ్స్. సో ఈ ఫేస్ వాష్ ఏమంటే మన స్కిన్ బ్రైటైన్ చేయడానికి, ఏజ్ స్పాట్స్ రెడ్యూస్ చేసుకోవడానికి, ఫైన్ లైన్స్ రెడ్యూస్ చేసుకోవడానికి, స్మూత్నింగ్, ఇంకా మన కాంప్లెక్షన్ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా వీళ్ళవేమంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, నో పారాబెన్స్, నో సల్ఫేట్, నో సిలికాన్స్, నో కలర్, ఇంకా డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. ఇంకా ఇవేమంటే 80% ఆఫ్ విమెన్ మేడ్ ప్రోడక్ట్స్, ఇంకా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా. సో చూస్తున్నారు కదా, ఫేస్ వాష్ అయిపోయింది. ఇంకా ఫేస్ వాష్ అయిపోగానే ఏమంటే వెంటనే మనం టోనర్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడేమంటే వావ్ స్కిన్ సైన్స్ వైటమిన్ సి స్కిన్ మిస్ట్ టోనర్ అనమాట ఇది. ఇంకా ఇదేమంటే ఒక మల్టీ టాస్కింగ్ టోనర్. ఏమంటే టోనర్ లాగా కూడా వర్క్ అవుతుంది, అలాగే మిస్ట్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఇంకా ఇది అలా అప్లై చేయడం వల్ల ఏమంటే ఒక డ్యూయి లుక్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ టోనర్ వల్ల ఏమంటే మన స్కిన్ బ్రైటన్గా పెడుతుంది, అలాగే రిఫ్రెష్గా ఉంటుంది స్కిన్. ఇంకా దీంట్లో ఏమంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్, విచ్ హ్యాజిల్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్తో ఉంటాయి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ టైర్డ్నెస్ తగ్గిస్తుంది, హైడ్రేట్గా పెడుతుంది, పోర్స్ మినిమైజ్ చేస్తుంది. సో చాలా వాటిల్లో ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ టోనర్ అయిపోయింది అంటే వావ్ స్కిన్ సైన్స్ వైటమిన్ సి ఫేస్ సీరం. ఇంకా ఇది కూడా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి వైటమిన్ సి విచ్ హ్యాజిల్ హైలోనిక్ యాసిడ్. ఇంకా దీనివల్ల మన స్కిన్ క్లీన్గా క్లారిఫై చేస్తుంది, బ్రైటన్గా పెడుతుంది, అలాగే హైడ్రేట్గా పెడుతుంది. మెయిన్గా చెప్పాలంటే మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట వైటమిన్ సి. ఇంకా జస్ట్ కొద్దిగా తీసుకున్నామంటే సరిపోతుంది, ఫేస్ అంతా అలా అప్లై చేసుకోవాలి. ఇంకా నేను డిస్క్రిప్షన్లో బై వావ్ యాప్ లింక్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మంచి మంచి ఆఫర్స్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే మీరు ఆశా సుదర్శన్ అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే 30% డిస్కౌంట్ కూడా ఉంటుంది buywow.in. ఇంకా వీళ్ళ ప్యాకింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఇంకా మీకు ఒకవేళ ఈ బాటిల్స్ అయిపోయినాయంటే పడేయకుండా ఎత్తి పెట్టుకోండి, రీఫిల్ ప్యాక్ ఉంటుంది కదా, దాంతో మళ్ళీ మీరు రీఫిల్ చేసుకోవచ్చు. సో మనం ఈ బాటిల్స్ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో రివ్యూ చూసేసారా? చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఏమంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్లో నా వెల్ విషర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏమంటే నా కోసం ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి నా రివ్యూస్ ఇస్తాం కదా, అవి కూడా కంప్లీట్గా చూసి పెడతారు. సో అలాంటి వాళ్ళ కోసము థ్యాంక్ యూ సో మచ్. కొందరికి ఏమంటే వ్లాగ్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్. సో ఏం జరుగుతూ ఉంది చూడాలి అనిపిస్తుంది. సో వాళ్ళందరి కోసం కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మోహన భలే రెడీ అయిపోతున్నాం కదా. ఎక్కడికి అంటే అదేమంటే హెయిర్ తీస్తారు కదా, గుండు ఫంక్షన్ చేస్తారు కదా, లక్ష్మి పిల్లలకి చేసాము రీసెంట్గా, మీ అందరితో షేర్ చేశాను. అలాంటి ఫంక్షన్కి వెళ్ళబోతున్నాము. అంటే దేవుడికి పెట్టుకోవడం అదంతా ఉంటుంది కదా, దానికి సుదర్శన్ కుమార్ వెళ్ళేసి వచ్చేసారు. ఇంకా నేను మా మోహన ఇంటి దగ్గరికి వెళ్తున్నాము, అంటే లంచ్కి అనమాట. నువ్వు డాడీతో ఉండు. బాయ్ బిజు. బిజు సరే ఆంటీ, వెళ్ళొస్తామంటీ. చూసుకోడన్నాడా? మా కుమార్ ఏమంటే పిల్లల విషయంలో మా సుదర్శన్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ ఏమంటే మీకు నేను సంక్రాంతి వ్లాగ్లో ఆల్రెడీ చూపించేశాను. ఇంకా మా మోహన వేసుకున్న శారీ రీసెంట్గా వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. అంటే ఇక్కడే తిరుపతిలోనే తీసుకుంది మోహన కోసం అని, సుభద్ర కోసం అనేసి. కాకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గర పెట్టించినట్టు అనమాట. ఇక్కడ బాగుంటాయి శారీస్ అనేసి ఇక్కడ నుండి తీసుకురమ్మంటూ ఉంటారు.
ఇంకా ఇలాంటి ఫంక్షన్స్కి అలా నేను ఎప్పుడు వెళ్ళను, మెయిన్గా ఊర్లో జరిగేటివి అట్లా వెళ్ళను. మోస్ట్లీ ఆంటీ వెళ్తూ ఉంటారు. ఇంకా మోహన ఉన్నప్పుడు అంటే నేను లేనప్పుడు మోహన ఉంటుంది కదా ఇంట్లో ఒకటే, అప్పుడు మోహన కూడా వెళ్తూ ఉంటుంది. నాకెందుకో తెలీదు ఇలాంటి వాటికి వెళ్ళను, చిన్నప్పటి నుండి అలవాట్లేదు. మా మమ్మీ మా చెల్లి ఇద్దరు వెళ్ళేవాళ్ళు, రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుండి. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా మ్యారేజ్ అన్న కొత్తలో రేర్గా అట్లా మా మామయ్య మా ఆంటీ ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. లేదు మొన్న కరెక్ట్గా ఉంది, చూడడానికి కరెక్ట్గానే ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నా? ఊర్లో కాదు, ఫంక్షన్కి. అది ప్రశాంతంగా ఫిస్గారు లేకుండా ఫోన్ చేస్తాడు, అవసరంగా ఫోన్ చేస్తున్నాను మనసులో. నీ ఫోన్ లేకపోతే నా ఫోన్ లేదా? సుదర్శన్ మనకి ఈ అడ్వైజ్ ఇచ్చింది, ఫిస్గాని తీసుకెళ్ళకండి బుజ్జు అంటారు. అవునండి, మాకు అసలు ఈ ఐడియానే రాలేదు. సుదర్శన్ చెప్పారనమాట, ఫిజ్గాని ఇంట్లో పెట్టేసి వెళ్ళేసి రండి బుజ్జు, లేకపోతే మీరు అయిపోతారు. అంటే జపాలీలో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాం అనమాట వాటితో. మా సుదర్శన్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఆ ఎక్స్పీరియన్స్తో వెళ్తే అట్లా వెళ్ళేసి వచ్చేసేయండి బుజ్జు, ఫిజ్గాని తీసుకెళ్ళకుండా వెళ్ళండి అనేసి అన్నాడు. అందుకే ఇంట్లో పెట్టేసి మా అత్తయ్యకి చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మా అత్తయ్య అసలు వెళ్ళాల్సింది ఫంక్షన్కి. మా అత్తయ్యకి ఏమంటే కొంచెం హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళలేనులేమ్మా, ఈ ఎండలకి అంతే కదా, పెద్దవాళ్ళు మనమే ఎట్లుగా ఉంటున్నాం, ఇంకా పెద్దవాళ్ళు ఎక్కడ వెళ్తారు పాపం, అందుకనేసి ఇంకా మమ్మల్ని వెళ్ళేసి రమ్మన్నారు. కానీ ఒకటి చెప్పినా, మా అత్తయ్యకి చాలా ఓపిక తెలుసా. ఇంట్లో ఎవరైనా వెళ్ళట్లేదు అంటే నన్ను అడుగుతారు, నేను వెళ్ళలేనా ఆంటీ, రాలేనా ఆంటీ అంటాను. అలాంటప్పుడు అంతా ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, విలేజెస్ కదా, పెద్దవాళ్ళు కదా, మెయిన్గా ఏమైనా అనుకుంటారేమో అన్నైనా ఓపిక లేకపోయినా పాపం మా అందరి తరఫున ఆంటీ వెళ్ళేసి వస్తూ ఉంటారు. సో అదంతా మా ఊరు. ఇంకా వచ్చేసాం ఫంక్షన్కి. ఈ అవ్వ తెలుసు కదా మీకు, ఇంతకుముందు అంటే నా 1 year బ్యాక్ పెట్టున్నాను అనమాట ఈ అవ్వని నా వ్లాగ్లో. ఇంకా ఈ అవ్వ వాళ్ళ హస్బెండ్ ఆ తాత. సో ఈ అవ్వకి తాతకి 4 members అన్న వాళ్ళు ఉన్నారు, 4 members కొడుకులు. ఆ వెనకాల ఒక అమ్మాయి ఫ్రిడ్జ్ దగ్గర బ్లూ కలర్ శారీలో ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి 3వ కోడలు. సో వాళ్ళ పిల్లలకి అనమాట ఇక్కడ గుండు ఫంక్షన్. ఇంకా ఈ అక్క వచ్చి పెద్ద కోడలు, ఎల్లో శారీలో ఉంది కదా ఆ అక్క, ఇప్పుడు జస్ట్ వెళ్ళింది కదా. సో ఆ అక్క, ఆ అవ్వకి ఫస్ట్ అంటే అందరూ అంటే ఇష్టము, కాకపోతే ఫస్ట్ కోడలు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడు వీడియో తీసింది ఈ అమ్మాయి వచ్చి MBBS చేస్తుంది, జయశ్రీ, పెద్ద మనవరాలు అవ్వకి. ఇంకా మేము దేవుడు పెట్టే దగ్గర వెళ్ళలేదు కదా, ఇంకా ఇంటికి తీసుకొచ్చేస్తారు అన్ని ప్రసాదం. ఇది పంచామృతం, అది తినమని చెప్పేసి పెట్టారు. ఈ ప్రసాదం చాలా బాగుంటుంది కదా, కస్టర్డ్ ఫ్రూట్ సాలడ్ లాగా ఉంటుంది. ఇంకా మా మోహన్ ఏమంటే పాలేస్తే పెరిగేస్తే అలా తినదనమాట, నేను మాత్రం తినేస్తాను. ఆ అవ్వతాతకి 4 కొడుకులు అని చెప్పాను కదా, కానీ ఎవరి దగ్గర ఉండరు, వీళ్ళిద్దరు సపరేట్గా ఒక హౌస్లో ఉంటారు. ఆ పక్కన హౌస్లో, ఆ పైన హౌస్లో అలా కొడుకులు ఉంటారు. ఆ హౌసెస్ అన్నీ వీళ్ళవే. ఏదో గొడవలు అందుకే ఇలా విడివిడిగా ఉన్నారు, అస్సలు అలా కాదు. కొందరు పెద్దవాళ్ళు ఏమంటే జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ ఒకే దగ్గర ఉండాలి, ఎంత గొడవలు వేసుకుంటున్నా కలిసే ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు పెద్దవాళ్ళు ఏమంటే దూరంగా ఉండి జీవితాంతం కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి పెద్దవాళ్ళలో ఈ అవ్వతాత ఒకరనమాట. నీ పేరేమి? ఇటు సైడ్ రా, కనిపించదు నానా. చిన్నాడా చూడు, ఇంకో ఇద్దరికంట కదా గుండు, పెద్ద గుండా వాళ్ళే ఉన్నాడు. సర్లే ఏడిపిస్తూ ఉంటారు. ఇక్కడ మాటలు అర్థమవుతున్నాయో లేమో నాకు తెలియదు. ఇక్కడ అవ్వతాత జోక్స్ వేస్తున్నారు, మేము వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. మీకు అర్థమవుతాయేమో అనేసి అలా పెట్టాను. ఇంకా ఈ అన్నే అనమాట పెద్ద కొడుకు ఈ అవ్వతాతకి.
ఇక్కడ ఏమంటే ఈ అవ్వ ఒకటి అడిగింది మమ్మల్ని, అదేమంటే మా అవ్వకి అసలు తెలీదు, ఇన్ని రోజులు తెలీదా అవ్వకి అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. కానీ తాత ఏమంటే అబ్బా నిజంగా నీకు తెలీదా అనేసరికి షాక్ అయిపోయాను. అంటే అవ్వకు తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉండింది అనమాట అక్కడ. అయ్యో రామ రాలేకపోతున్నా. ఇంకా ఇక్కడ ఏమంటే అవ్వని ఇంటికి రమ్మంటే ఆటోలే లేవమ్మా ఇక్కడ ఎక్కడ వచ్చేది నేను అంటా ఉంది. ఇన్ని ఆటోలు ఉంటాయి కదా అవ్వ ఇక్కడ అనేసి అంటే ఆటో అతను ఇంటి దగ్గర ఆ గడప దగ్గరకు వచ్చి ఎక్కించుకొని వెళ్ళాలంట అవ్వకి. జోక్స్ వేస్తా ఉంటే వింటా ఉన్నాం. సరే సరే. ఇంకా ఇప్పుడు చూశారు కదా వెంకటే అన్న అన్నం తినండి కడుక్కోండి అని చెప్పాడే, ఆ అన్న వచ్చి సెకండ్ కొడుకు అవ్వ తాతకి. ఆ వెంకటే అన్నని మీరు ఎక్కువసార్లు చూస్తుంటారు, ఎందుకంటే నా వ్లాగ్స్లో ఎక్కువ చూపిస్తాను. ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాడు, దాయాలు ఆడుతుంటాడు వీళ్ళందరితో వచ్చి. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే అన్నము, ఇది వచ్చి మటన్. సో చికెన్ బిర్యానీ కూడా చేశారు. సో అప్పటికేమంటే మటన్ ఉడకలేదనమాట. సుదర్శన్ కుమార్ వచ్చారని చెప్పారు కదా, అప్పుడు వాళ్ళు చికెన్ బిర్యానీ అదే తినేసి వెళ్ళారంట. ఇంకా మేము వచ్చేసరికి మటన్ ఉడికిపెట్టింది, అందుకే ఇంకా మాకు వైట్ రైస్, మటన్, రసం, సాంబార్ ఉండింది. ఇంకా చికెన్ లెగ్ పీసెస్ తీసుకొచ్చేసారు. మేము దీనికే తినలేకపోయాము, వద్దని చెప్పేసి. అసలు ఆకలి వేయట్లేదు ఎందుకో తెలీదు ఈ సమ్మర్కి, తినలేకపోయాము. అప్పటికి బలవంతంగా తిన్నాము. సో అలా తినేసి కొంతసేపు అవ్వతో మాట్లాడేసి ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. యూనిఫామ్ లో ఉంది, అది ఎండలకి అదే మాకు కనిపిస్తలే. ఇంకా ఈ విజయ్ మ్యామ్ అంటే మాకు బంధువులే అవుతారు. అలా కాకుండా మాకు హోటల్లో ఉన్నప్పుడు ఆంటీతో హెల్పర్గా ఉన్నారు. ఇంత చింతపండు ఎక్కడివి? వద్దులే ఊరికి అడుగుతున్నాను. బెంగళూరుకి ఇప్పుడు ఏందో ఈరోజు వెళ్ళాలి, నిన్న వెళ్ళిపోయి ఉండాలి. వెంకటే అన్న వల్ల ఆగిపోయాం. చింతపండు ఇక్కడ కాక లోపల కూడా ఉందా? అదంతా గల్లీ చేసి పెట్టేశారు. ఇంకా ఆ అమ్మాయి వచ్చి విజయమ్మ కూతురు, ఇంకా కూతురికి 2 కూతుర్లు. సో స్వీట్ కదా. మానస అమ్మాయి చాలా మంచిది, చాలా జోవియల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా అలా అంటే వెంకటయ్య వాళ్ళ హౌస్ ఉంది కదా, అది అవ్వ వాళ్ళ హౌస్, దాని పక్కనే అన్నమాట మానస వాళ్ళ హౌస్, విజయమ్మ వాళ్ళ హౌస్. సో వాళ్ళని కూడా పలకరించేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇది ఊరు అనమాట. ఇంక ఊర్లో మాట్లాడుకుంటూ వస్తున్నాము. నిర్మలా ఆంటీ పూలా వాళ్ళే ఉన్నాయి. చెట్టువా ఆంటీ? అదేనా చెట్టు? లేదా ఆంటీ చూడండి, అవ్వని చూసేసి వెళ్ళిపోతాం ఆఫీస్గా. ఇంకా ఈ ఆంటీ ఏమంటే మా సుదర్శన్కి టీచర్ అవుతుంది. లేదా నేను వచ్చినప్పుడు మాత్రం కాఫీ తాగాల ఉండాలి. ఇంకా సండే కదా ఈరోజు. మా నిర్మల, అయ్యో మా సుదర్శన్ టీచర్. అందరికి అట్లా పరిచయం చేయాలి. సుదర్శనానికే కాదు, కుమార్కి, సునీల్కి, అందరికి నేను టీచర్ని. గుర్తుంది. లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆడ ఈ ఇంటి కాడ ఉండేటప్పుడు అత్తమ్మ కాలు ఇరిగినప్పుడు రాసుకునేది అనమాట నా దగ్గర కూర్చొని. మోహన చిన్నప్పుడు కొట్టేవాళ్ళు. నేను కొట్టింది కుమార్ని. అవును, నిజంగా ఇప్పుడు కుమార్ని చూస్తే భయం. నిజం ఆశ, కుమార్ని కానపెట్టుతో కొట్టేసాను అప్పుడు చిన్నప్పుడు. అసలు స్కూల్కే రానంటాడు, ట్యూషన్కి రానంటాడు. సునీల్ మాత్రం చక్కగా కూర్చొని రాసేది. సుదర్శన్ అయితే ఎవ్వరికి సంబంధం ఉండదు, ఆయన పక్కగా కూర్చొని ఏం రాయాలనో రాసుకొని తెచ్చి ముందర చూపించేస్తాను నేను. ఇంకా ఈ చెట్టు, ఆ దేవుడిని చూస్తున్నారా, గంగమ్మ జాతర జరుగుతుంది మా ఊర్లో. ఈసారి చూపిస్తానులేండి మీకు. బాయ్ ఆంటీ. ఇక ముందు గేట్ లేదు కదా దీనికి? గేట్ ఉందా?
మా సాగర్ గాడు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటా ఉంటాడు ఈ అవ్వ దగ్గర షాప్లో. సాగరు రూబీ రూబీ కూడా ఏడే రూబీ టెడ్డీ కూడా. ఇక్కడ ప్రెసెంట్ ఊర్లో ఉండే సాగర్ గారు కదా, వాడి గురించి ఎక్స్ట్రాగా చెప్పాలి కొంచెం. మా ఈ స్నూపీ ఎక్కడ మోహనా? ఇంట్లో పెట్టుకుంటాం. ఏమో ఎలా తెలుస్తుంది? మనం దాన్ని వదిలేస్తుండే ఓరియోన్. ఎక్కడ ఇదా? కనకాంబరాలు చూడు. తమలపాకు చెట్టక్క, నీకు ఇష్టమైతే నువ్వు కూడా పెంచుకోవాలి దాన్ని. నీకు నువ్వు ఇంతకు ముందు కూడా చెప్పిందిలే, ఎవరిదో ఒకటి చూపిస్తాను నేను. అక్కడ నాకు చాలా ఇష్టం అక్క అన్నావు, పెంచుకోవాలి. అవునా? ఎక్కడ వీళ్ళు మాట్లాడకు, నీతో నేను ఇంకా మోనా చూడు, ఇవి చూడు మోహనా, ఇవన్నీ ఏమది ఊరగాయ పెట్టేటివి కదా మోహనా? ఆరెంజ్ దాన్ని ఏమంటారు చెప్పు, మన దెబ్బకాయ, దెబ్బకాయ. నీకంటే నేనే మేలేమో. అదే పందిరి పడిపోయింది, దొండకాయలు పందిరి. వద్దులే మోనా, అట్లా వచ్చేస్తున్నావు. స్నూపీ లోపల ఎలా తెలుస్తుంది నీకు? మొన్న చూడు సపోటాలు, చూడు సపోటాలు, చెట్టు నిండా సపోటాలు. మొన్న ఎవరైనా దొంగలు వచ్చి ఇట్లా డైరెక్ట్గా తీసుకుంటా ఉంటే ఎట్లా? వీళ్ళకి ఏం తెలియట్లేదు. అందుకే నువ్వు వీడియోలో పెట్టి నువ్వు ఇప్పుడు వచ్చావు అన్నాను. మొన్న సపోటాలు ఉన్నాయి. అవ్వ కనుక ఉంటే మన సుబ్బు అవ్వ ఇంకా నీట్గా పెట్టి మనకు అన్నీ చూపించేసి ఉంటుంది కదా. ఇప్పుడు అవ్వ కదా జస్ట్ మాట్లాడతాను కూడా అలాగే మాట్లాడతాను. అవును నిజం. ఇక్కడ ఇప్పుడు ఇది ఈ సీజన్లో ఇదంతా ఆకులు పడిపోయి ఉంటాయి కదా, కష్టం. పద పైకి వెళ్ళిన హారిక దగ్గరికి. మరి హారిక దగ్గరికి వెళ్ళి మళ్ళీ కింద అనుసాగర్ పాప అంటే వంశీ వాళ్ళు నిద్రపోతున్నారో ఏమో పాపం, ఎందుకు డిస్టర్బ్ చేయడం కదా. హారిక ఇంకా మా హారికకు తెలుసు మేము వస్తున్నాము అనేసి ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేయాలా? హారిక, ఏం హారిక ఇలా ఉంది చీకటిగా? ఎవరు లేరా? హారిక ఫ్యాన్ వేస్తావా? అవును హారిక అలానే ఉంది. మమ్మీ లేదా? నేను ఎప్పుడు వచ్చినా మమ్మీ ఉండదు కదా. అదే అక్కడ కూడా ప్లేట్లో ఫస్ట్ కొద్దిగా పెట్టారు అన్నం మోహన్ అక్క, మళ్ళీ డబుల్గా పెట్టేశాడు. అంటే మళ్ళీ అందుకే నువ్వు బాటిల్ ఇస్తున్నట్టున్నావు క్లాస్లో. నాకు కూడా ఇచ్చింది, నువ్వు ఆవేశపడకు. మా హారిక ఇంకా అబ్బోడు లేడు కదా పాపం, అబ్బోడు కాలేజ్కి వెళ్ళి ఉన్నాడు. ప్రాజెక్ట్ వర్క్ అనమాట, అయిపోతుంది, వచ్చేస్తాడు, తొందరగా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఏమంటే కృష్ణవేణి ఆంటీ లేరు కదా, వాళ్ళ తమ్ముడు అన్న అవుతారు, వాళ్ళ పిల్లలకి కూడా గుండు ఫంక్షన్ అంట ఆ రోజే. సో అక్కడికి వెళ్ళున్నారు. ఇంకా నేను మోహన ఇక్కడికి వచ్చాము. ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందో. హారిక వాళ్ళ ఇంట్లో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఎందుకో నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. మేము చాలాసేపు అయింది, హాఫ్ అన్ అవర్ అవుతుంది ఆంటీ వచ్చి. మేము అనుకోకుండా ఉన్నాము ఆంటీ, ఆ కృష్ణవేణి ఆంటీ ఉంటే కాఫీ అయినా పెట్టిస్తుంది అనుకుంటా ఉన్నాము. అక్క మీరే పెట్టుకోండి అక్క అంటా ఉంది హారిక. వద్దులే అని చెప్పి. ఆంటీ మీరేమో ఆంటీ అక్కడికి వెళ్ళారు, ఎందుకు అక్కడ కూడా? ఆహా, పట్టుకో. మీ సొంత అన్నయ్య? కూర్చోండి ఆంటీ, మోహన పక్కన బాగున్నారు. ఇంకా మా జనార్దన్ అంకుల్ ఏమంటే హైదరాబాద్కి వెళ్ళున్నారు ఆ రోజే. అంకుల్కి అయితే అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి వర్క్, పాపం తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటే ఇంట్లో ఆంటీ వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆంటీకి తెలియదంట జనార్దన్ అంకుల్ హైదరాబాద్కి వెళ్ళిన సంగతి, లేకపోతే ఇంకొంచెం లేట్గా వచ్చి ఉంటుందేమో. ఆంటీ కాఫీ వద్దు, ఇది తాగితే మళ్ళీ కాఫీ వద్దు అంటారు అన్న. ఆంటీ మీరు ఎండకి
ఆంటీ ఎండకు వద్దా ఆంటీ రన్నా ఆంటీ ప్లీజ్ కూర్చోండి ఆంటీ. భలే ఉందా ఆంటీ మీరు ఈ మధ్య శారీస్ కట్టుకుని అన్నీ భలే ఉన్నాయి ఆంటీ. నేను ఇక్కడికి హారిక ఫోన్ చేశాను నేను మమ్మీ లేదక్క అని. ఒకే మోడల్ మా కలర్స్ వేరే పెట్టారు. ఆహా నాకు ఇది బాగుంటుందని పెట్టారు. మీకు ఏదైనా బాగుంది. ఎరుపు చూపించినారు. ఆహా ఎరుపు ఇంకో పాప తెచ్చుకుంది. నా పిల్లలు వేసి ఎరుపు బాగుంది ఆంటీ శారీ. మీ చెల్లెలు రాలేదా ఆంటీ? అమ్మాయికి ఎత్తి పెట్టేస్తాను నేను వెళ్ళిపోతే. కానీ ఇది బార్డర్ హైట్ అనుకుంటున్నా. హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉందా ఆంటీ ఇది? హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా ఉన్నాయి కదా. ఫైట్ అయింది. కుబేర్ పట్టు శారీస్ లాగా ఉన్నాయి కదా. సో అలా ఫంక్షన్కి వెళ్ళింది కదా కృష్ణవేణి ఆంటీ. సో వాళ్ళ అన్నో తమ్ముడో సంథింగ్ చెప్పారు కదా. సో వాళ్ళు పెట్టిన శారీ అంట చాలా బాగుంది కదా. సో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. కానీ ఫేర్గా ఉండే వాళ్ళకి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అలా మా కృష్ణవేణి ఆంటీకి ఎలాంటి శారీ అయినా బాగుంటుంది. అది ఎంత గలీజ్గా ఉన్నా అనిపించినా అది ఆంటీకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మా ఫిజ్ గారితో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాడు ఏదో ఒకటి తినేస్తూ ఉంటాడు కదా, ఆంటీ తినిపిస్తూ ఉంటాడు. కానీ మా కుమార్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది తొందరగా రమ్మని. ఆంటీ వద్దులేనంటే అన్న కొత్త స్టవ్ ఇదేనా? ఏం సన్ బ్లేజ్ లేదండి, బాగా నీట్గా ఉంది. ఇంకా ఆంటీ వద్దు వద్దు అంటే కూడా కాఫీ పెట్టించారు, ఇంకా ఈ స్నాక్స్ పెట్టారు. ఆంటీకి కూడా తెలియదంట టీ పెట్టడం రాదనమాట, అందుకే ఎప్పుడు వచ్చినా కాఫీ పెట్టేస్తారు. కాఫీ మాత్రం ఎమ్మీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుంది. ఇంకా అలా కాఫీ తాగుతూ కొంతసేపు కృష్ణవేణి ఆంటీతో. కృష్ణవేణి ఆంటీ శారీ చూసారా, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. మా మోహన ఈ మధ్య కట్టుకుంది కదా ఒకసారి, సో అది చూసి తీసుకున్నానంట. ఆంటీ 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 బాయ్ ఆంటీ. బాయ్ హారిక. అబ్బాయి స్నూపీ యోరియో వీటితో కొంచెం టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు ఎలా అనిపిస్తుందో, ఎప్పుడు కొరికేస్తారో, ఎప్పుడు మంచిగా ఉంటాయో తెలియదు ఒక్కొక్కసారి. ఇంకా ఇంటికి వచ్చేసాము. మౌన మాస్క్ వస్తారులే మోహన తీసుకో. రెడ్డి అంతా గలీజ్ చేయకండి రా, మాకు అంత ఓపిక లేవు క్లీన్ చేసుకొని. ఇంకా ఇది ఈ వ్లాగ్ అంతా నేను హోలీ రోజు తీసిన వ్లాగ్. నాకెందుకో తెలియదు హోలీ కలర్స్ కొట్టుకోవడము, ఆ వాటర్ పైన వేసుకోవడము, ఇలాంటివన్నిటికీ నేను చాలా దూరంగా ఉంటాను. నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు క్వైట్ ఆపోజిట్ మా సుదర్శన్. పిల్లలకి అడగకపోయినా కావాలని వెళ్ళి తెచ్చేస్తాడు, వీళ్ళని ఆడిపిస్తూ ఉంటాడు. అంటే సుదర్శన్కి ఆడాలనిపిస్తూ ఉంటుందో ఏమో తెలియదు, కానీ సుదర్శన్ వచ్చే ఐడియాలన్నీ వీళ్ళతో వీళ్ళతో షేర్ చేస్తూ ఉంటాడు, తీర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏమో డీమార్ట్కి వెళ్ళారు. ఆ హోలీ కలర్స్ కొన్ని ఇదేదో ఉన్నాయి కదా గన్స్ లాగా ఏదో, సో అవి తెచ్చుకున్నారు. ఇంకా నేనేమైనా తక్కువ, పాపం వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు కదా అనేసి వీళ్ళకి టీ షర్ట్స్, క్యాప్స్ కూడా ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. బట్ వాటి క్వాలిటీ నాకు నచ్చలేదు, అందుకే వాళ్ళకి వేయలేదు, మీ అందరితో షేర్ చేయలేదు. అంటే హోలీ టీ షర్ట్స్ అనేసి, వాటి క్యాప్స్ అని, దానిపైన హోలీ గురించి కొన్ని ఉంటాయి కదా కోట్స్, సో అట్లాంటివి ఆర్డర్ చేశాను. నా క్వాలిటీ నచ్చనే లేదు అసలు. నచ్చకపోయినా వీళ్ళకి వేసాను అనుకోండి, మీకు నచ్చి మళ్ళీ మీరు అడుగుతారు కదా, మీకు నేను మళ్ళీ లింక్స్ ఇవ్వడము, చీట్ చేయడము నాకు నచ్చదు, అందుకే వీళ్ళకి కూడా వేయలేదు. మళ్ళీ వెళ్తున్నారేమి? ఏం కరెంట్ పోయింది? బాబా నీకు ఇవన్నీ చేయాలనిపిస్తూ ఉంటుందా? ఎక్కడ వస్తుందిరా? రెడీ పాడు చేసుకోకండి డ్రెస్సులు. రూబీ ఆ నైట్ డబ్బులు పెట్టేస్తారు అప్పో, వైట్ నైట్ కదా అది.
గో. అబ్బా మంకీ పనులు చేస్తా ఉంటారు. అమ్మకంటే కొద్ది కొట్టండి. ఏయ్, హ్యాపీ హోలీ చెప్పండి. బాగుండో చెప్తున్నా టెడ్డీ, నాకు టెడ్డీ ప్లీజ్. వెళ్ళిపోతున్నాడు తాత. ఏ హ్యాపీ పట్టి టెడ్డీ, వాడికి రాలా పాపం. ఆ బాబా చూడు అక్కడ కార్ దగ్గర అటు సైడ్ దాంకొని ఉన్నాడు. ఇటు సైడ్ రా రూబే, ఇటు సైడ్ అన్నాడు రా. నువ్వు అటు వెళ్ళి హ్యాపీ, అటే వెళ్ళు రే హ్యాపీ. అయ్యో, వీళ్ళతో కలిసి మనం కూడా ఆడుకునేసలే కానీ ఇలా చూసే వరకు, వీడియో తీసే వరకు పెట్టుకున్నాం అంటే ఎక్కలేని టెన్షన్ ఉంటుంది. ఇలా అరుస్తూనే ఉంటాను నేను. బాబా ఇటు రండి బాబా, అటు సైడ్ ఏం చేస్తున్నారు? ఏ ఇటు వచ్చేయండి. బాబా యాక్చువల్గా చెప్తారు కదా, ఫస్ట్ పుట్టిన వాళ్ళు కొంచెం కామ్గా ఉంటారు, సెకండ్ థర్డ్ పుట్టిన వాళ్ళు ఎక్కడ నాటీ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుందని. ఇక్కడ మా హౌస్లో అంతా ఆపోజిట్. మా సుదర్శన్ ఎక్కడ నాటీ అనమాట. అయ్యో రామా, ఏ బాబా బాబా వాడికి పట్టినివ్వండి బాబా, పట్టివ్వండి బాబా. యాప్ వాడికి పట్టివ్వండి బాబా, వాడికి రావట్లే. అయ్యి వచ్చేసి వచ్చా. ఏ చెవులో వేయకండి నాన్న, ఇయర్స్లో వేసుకున్నానంటే. భలే పరిగిస్తావు బాబా నువ్వు. రే మీరు ఆడండి రా, బాబా పైకి వెళ్తారేంద్రా. ఆ ఫిజ్ గారు వెళ్ళిపోయాడు లోపలికి. వీటిల్లో కూడా 5 పీస్ అవన్నీ ఉంటాయి కదా. కరెంట్ తిరిగి వెళ్ళకు, కరెంట్ తిరిగి ఇప్పుడే కాదు నాన్న, ఇప్పుడే కాదు. నువ్వు ఇక్కడ ఉండి హ్యాపీ తీసేసుకోరా, లోపల పెట్టాలి. ఇటు పెట్టేసి లాగాలి, ఇటు పెట్టేసి లాగాలి. లాగు లాగు లాగు. కూర్చోకూడదు, మా కారు పక్కన ఉండాలి, మీ పైన పడకుండా. దాంకొని ఫైట్ చేయాలి. కారు పక్కన వెళ్ళొద్దు. సూపర్ రా. దాన్ని పట్టుకో, దీన్ని పట్టుకోరా, దీన్ని పట్టుకోరా. ఫుల్ చేయిస్తా. లాస్ట్కి హోలీ మా ఫిజ్ గార్డ్ కూడా ఆడేశాడు, కానీ అక్కడ కరెక్ట్గా వీడియో షూట్ చేయడం మిస్ అయింది. యాపీ కొట్టేసింది అనమాట, కలర్ కొట్టేసింది వాడికి కూడా. ఇంక వీళ్ళు స్నానాలు చేయాలి కదా, సో పైకి వెళ్ళిపోతున్నాము. లైటింగ్ ఫోకస్ చూడు, ఏరోప్లేన్ లైటింగ్ ఫోకస్. అదే చూసినా మాస్నా తీస్తున్నా కదా వీడియో, ఫోటో. బాబా నీ ఫోన్లో చాలా క్లియర్గా వస్తుంది కదా. ఏమో నీ ఫీలింగ్ వెళ్ళిపోతుంది లేరా బిడ్డ. దాంట్లో ఫోకస్ ఎక్కడ కనబడుతుంది? అన్నీ కనిపిస్తాను. సౌండ్ కూడా వస్తాను చూడు, చూసావా? బాయ్ జనాభా వస్తా ఉంటాడు దాంట్లో ఇప్పుడు. అది హైదరాబాద్ నుండి వస్తుంది బాబా. హైదరాబాద్ నుంచే రావాలి. అయ్యో నువ్వేం బాబా అలా ఉన్నా.
దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.